ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సమృద్ధిగా ఇస్తామన్నారు. ఇచ్చారు సమృద్ధిగా. ఏంటంటే మద్యం ఇచ్చారు. సమృద్ధిగా తాగి ఏం చేయాలో అర్థం కాక చిన్న పిల్లల కాడ నుంచి 6 సంవత్సరాల పిల్లల కాడ నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు రేప్ చేస్తానే ఉంటున్నారు, పాడు చేసి చంపేస్తానే ఉంటున్నారు. మనకి లేడీ మహిళలుగా హోమ్ మినిస్టరు వంగ అనిత గారు ఉన్నారు. ఆమె గారికి ఈ మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చారమ్మా అంటే తెల్లారులేసిన కాడ నుంచి జగన్ గారిని తిట్టే ఉద్యోగం కింద ఇచ్చారు. అంతేగాని మహిళలు ఏమైపోతున్నారు, స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే ఏం చేయాలి, మరి వాళ్ళు ఎలా ఉండాలి, ప్రభుత్వం అన్నది అయితే లేదు ఆమెకి. ఎంతసేపు జగన్ గారిని తిట్టాలా, లేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టాలా, లేకపోతే వాళ్ళని తిట్టాలా వీళ్ళని తిట్టాలా అన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఏం చేద్దాం, ఈ మహిళలు ఎలా ఉన్నారు, మరి మన ప్రభుత్వంలో ఎలా అవుతుంది ఏంటి అని అడగడం లేదు. ఆమె సోకు చేసుకొని వస్తాము ఫోటోలు దిగటం వెళ్ళటం మొత్తం ఇది ఒక్కటి సరిపోతుంది. ఆమెకు ఆ పదవి ఇచ్చింది, ఆ మినిస్టర్ పదవి ఇచ్చింది కూడా అందుకే ఇచ్చారు. ఎందుకంటే ఆమె వేరే వాళ్ళని తిడతాం అంటే సంతోషం, మన ప్రభుత్వంలో ఏమవుతుందో అన్నది తెలియట్లే ఆమెకి. ఎందుకంటే ఒకేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మన వెంక చూపిస్తారు. ఆ 4 ఏళ్ళు మన వెంక చూస్తేనే ఆమెకు తెలియట్లేదు. ఏంటంటే పదవి అనే అహంకారంలో, మినిస్టర్ అనే అహంకారంలో ఉంది. కాబట్టి ఇలాగ రోడ్ల మీద మహిళలు వచ్చి ధర్నాలు చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా ఆమెకేం పట్టదు. ఎందుకంటే ఆమె వచ్చేది ఎందుకంటే ఓన్లీ జగన్ గారిని తిడతాకే వచ్చింది బయటికి.